RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. పాలకవీడు మండలం జాన్పహాడ్ గ్రామంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎన్వి సుబ్బారావుకు మండలంలో విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు ఎన్వి సుబ్బారావు మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామాల్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని శాల్వాతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీని జాన్పాడ్లో గెలిపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు సైనికులు లెక్క ఎక్కడికక్కడ ఎంతో కష్టపడి పనిచేసినందుకు వారందరికీ ధన్యవాదాలు. నూతన సర్పంచులు జాన్పాడ్ సర్పంచ్ కవిత కిరణాయక్ గారు, కల్మర్తండ సర్పంచ్ చరణాయక్ గారు, చెరువుతండ సైదా లక్ష్మీనాయక్, కోమటకుంట సునీత లక్ష్మణనాయక్, చెరువుతండ లక్ష్మీ సైదా, కోమటకుంట సునీత లక్ష్మణనాయక్, అలాగే సూర్యపాటి సర్పంచ్ నీమన్ నాయక్ గారి అందరికీ కూడా ధన్యవాదాలు. రేపు ఉత్సుకు సారు ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం చాలా ఉత్సాహంగా సారుకు స్వాగతం చెప్పి బాధ్యత కూడా కార్యకర్తలు తీసుకోవాలి. అట్లాగే ఖచ్చితంగా కల్మెరి తండాలో మన ప్రభుత్వం ఉండగానే రామాలయ నిర్మాణం చేయాలని చెప్పేసి నేను ఉత్తమ్ సార్ గుర్తించాను. దానికి పెద్ద 20 గుంటలు 10 గుంటలు స్థలం అవసరం ఉండదు. 2 గుంటలు 3 గుంటలు స్థలం మీరు తీసుకుంటే మీరు ఒక కమిటీ వేసుకుంటే ఆ కమిటీని దేవాదాయ శాఖలో రిజిస్టర్ చేస్తే ఖచ్చితంగా కామన్ గుడ్ ఫండ్స్ అనే సీఎం నుంచి ఉంటాయి, టీటీడీ నుంచి కూడా ఫండ్స్ ఉండి నేను తిరిగి కష్టపడతా. తప్పనిసరిగా మీరు ఒక మంచి కమిటీని అక్కడ అంటే రూపావతు, భూక్య, బాను ఇట్లా ఉంటారు కదా, దర్గా దగ్గర ఉన్న హిందువుని కమిటీ వేసుకొని ఫామ్ చేసుకొని ఎండోమెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం ఈ 2-2.5 ఏళ్ళలోనే అది పూర్తి చేద్దాం. సరే, ఇల్లు అయితే సార్ మొన్న వాగ్దానం చేసిండు, మనకి ఇప్పుడు మార్చిలో కూడా వస్తాయి. ఇల్లు వీళ్ళంతవరకు ఎక్కువగా రిక్వెస్ట్ చేద్దాం. తప్పనిసరిగా ఇప్పుడు ఈ జాన్పాడ్లో కానీ కల్మెట తండ్రిలో కానీ ఎవరైతే కార్యకర్తలు మీకోసం పనిచేసిందో ఆ కార్యకర్తలు జాగ్రత్తగా కాపాడుకొని మన ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నిటి కూడా కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ మనం ఎంపీటీసీ ఎన్నికలకు తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సిద్ధం కావాలని కోరుతూ నాకు ఇంత గౌరవం ఇచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞత తెలియజేస్తాను.